ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యార్థులకు పుస్తకాల మోత తగ్గించేందుకు పాఠశాల స్థాయి నుంచి సెమిస్టర్ విధానాన్ని తీసుకురానుంది. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులందరికీ సెమిస్టర్ల వారీగా పుస్తకాలు అందించనుంది. మొదటి సెమిస్టర్ పాఠ్య పుస్తకాలను బడులు తెరిచిన తర్వాత జూన్లో ఇస్తారు. మొదటి సెమిస్టర్ పూర్తయ్యాక 2వ సెమిస్టర్ పుస్తకాలు కూడా అందజేస్తారు. సెమిస్టర్ విధానం వల్ల 1, 2 తరగతుల విద్యార్థులకు కేవలం 2 పుస్తకాలే ఉంటాయి. ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్కులతో కలిపి మొత్తం 6 పుస్తకాలు ఇచ్చేవారు. విద్యాశాఖ తాజా నిర్ణయంతో తెలుగు, ఆంగ్లం, గణితం పాఠ్య పుస్తకాలను కలిపి ఒకే పుస్తకంగా, వీటికి సంబంధించిన వర్క్ బుక్కులను మరొక పుస్తకంగా ఇస్తారు. ఈ 2 పుస్తకాలు 2 సెమిస్టర్లుగా విద్యార్థులకు అందిస్తారు. 3, 4, 5 తరగతులకు 4 పాఠ్య పుస్తకాల చొప్పున అందిస్తారు. తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టులకు కలిపి 1, గణితం, ఈవీఎస్ కలిపి మరొకటి ఉంటుంది. వీటికి వర్క్ బుక్కులను మరో 2 ఇస్తారు. ఇలా చేయటం ద్వారా విద్యార్థులకు పుస్తకాల మోత భారీగా తగ్గుతుంది. అటు 6 నుంచి 9వ తరగతి వరకు కూడా విద్యార్థుల పాఠ్యపుస్తకాలను భారీగా తగ్గించారు. తెలుగు, ఆంగ్లం, హిందీలకు కలిపి ఒకే పుస్తకంగా రానుంది. మిగతావి మాత్రం సబ్జెక్టు వారీగా విడివిడిగా అందిస్తారు. అంతేకాకుండా అన్ని తరగతుల పుస్తకాల సైజు కూడా బాగా తగ్గనుంది. ముఖ్యంగా లాంగ్వేజ్ పుస్తకాలన్నీ ఒకే పుస్తకంగా రావటంతో బరువు చాలా వరకు తగ్గనుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాల ప్రకారం సెమిస్టర్ విధానాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మోడల్ విద్యను ప్రవేశపెట్టేందుకు కూడా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం 10,000 వరకు మోడల్ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయనుంది. పిల్లల ఆటలకు ప్రాధాన్యం ఇచ్చేలా యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు కూడా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇవ్వాలని నిర్ణయించింది. ఉపాధ్యాయుల బదిలీలకు కొత్త చట్టం తీసుకురావడంతో పాటు ఉపాధ్యాయుల సర్వీస్ వివరాలను ఆన్లైన్ చేసింది. తద్వారా ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు ఇదే ప్రామాణికంగా మారనుంది. అలాగే వచ్చే ఏడాది పాఠశాలల్లో లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో NCERT సిలబస్ను తీసుకొస్తున్నారు. ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులను వచ్చే విద్యా సంవత్సరం నుంచే విద్యా విధానంలో ప్రారంభం కానున్నాయి.